20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. పశ్చిమాసియాలో ఏం జరుగుతుంది? నిన్ననే 2 వారాల పాటు సీజ్ ఫైర్ జరిగింది. ఇక ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం అంతా సమసిపోయింది. ఇక ఎలాంటి యుద్ధం లేదు అనుకున్న సందర్భంలో ఇప్పుడు తాజాగా మళ్ళీ యుద్ధ వాతావరణం ఏర్పడింది. శాంతి కోసం ఒక అడుగు ముందుకు పెడితే వినాశనం వైపు 10 అడుగులు వెనక్కి పడుతున్నాయి. మిడిల్ ఈస్ట్ మళ్ళీ అగ్నిగుండంగా మారుతుంది. నిన్నటి వరకు అమెరికా మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆగిపోతుందని, శాంతి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇరాన్ తీసుకున్న ఒకే ఒక్క సంచలన నిర్ణయం ఇప్పుడు మరలా 3వ ప్రపంచ యుద్ధానికి సైరన్ మోగిస్తుంది. గ్లోబల్ ఎకానమీ గుండెకాయ లాంటి హార్మోజ్ జలసంధిని ఇరాన్ నిన్న తెరుస్తున్నాం, 15 రోజుల పాటు, ఈ 2 వారాల పాటు ఎలాంటి చర్చలు కంప్లీట్ అయ్యే వరకు, సీజ్ ఫైర్ కంప్లీట్ అయ్యే వరకు ఓపెన్ చేస్తామని చెప్పినటువంటి ఇరాన్ ఇప్పుడు హార్మోజ్ జలసంధిని మళ్ళీ మూసివేసింది. సముద్రం మీద ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. అసలు ఏం జరుగుతుంది? మూతపడ్డ హార్మోజ్ జలసంధితో యుద్ధం మళ్ళీ మొదటికి వచ్చిందా? హార్మోజ్ జలసంధి మూసివేస్తున్నట్లు ప్రకటించడానికి కారణం ఇజ్రాయెల్ తెగింపు. గత కొన్ని రోజులుగా లెబనాన్ పైన ఇజ్రాయెల్ తన దాడులను అత్యంత తీవ్రతరం చేసింది. నిన్న అది ఇంకా తారాస్థాయికి చేరింది. ఆకాశం నుంచి నిప్పుల వాన కురిపిస్తోంది. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ దాడులను చూసిన ఇరాన్ రక్తం మరుగుతుంది. మిత్రదేశమైన లెబనాన్కు అండగా నిలబడిన ఇరాన్ ఇజ్రాయెల్కు, వారికి ఒత్తాసు పలుకుతున్న అమెరికాకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. నిజానికి అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కోసం తెర వెనుక చాలా కాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ లెబనాన్ పైన ఇజ్రాయెల్ బాంబుల మోత ఆపకపోవడంతో ఇరాన్ సహనం కోల్పోయింది. లెబనాన్ పైన దాడులు ఆపకపోతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని చెత్తబుట్టలో వేస్తాం, ఆ చర్చల నుంచి శాశ్వతంగా వైదొలుగుతామంటూ ఇరాన్ అమెరికా ముఖం మీదే తేల్చి చెప్పింది. అయితే ఇరాన్ కేవలం మాటలతో ఆగలేదు, చేతల్లోకి దిగింది. అమెరికా పాశ్చాత్య దేశాల గొంతు నులిమే బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ ప్రయోగించింది. అదే హార్మోజ్ జలసంధి మూసివేత. మార్గం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ అందించేటువంటి నాళమది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% పైగా ఆయిల్ ఈ సంధి గుండానే వెళ్ళాలి. ఇప్పుడు ఆ మార్గాన్ని ఇరాన్ తమ యుద్ధ నౌకలతో బ్లాక్ చేసింది. హార్మోజ్ గుండా ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలను కట్టడి చేసింది. ఇది కేవలం ఇజ్రాయెల్పై చూపిస్తున్న కోపం కాదు, ఇజ్రాయెల్కు ఆయుధాలు ఇస్తున్న దేశాల ఆర్థిక వ్యవస్థల మీద ఇరాన్ వేసిన డైరెక్ట్ అటాక్. హార్మోజ్ మూత పెడితే ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. కనీసం నిత్యావసరాలు కొనలేని పరిస్థితి వస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అందరి మెదళ్లలోనూ తొలిచివేస్తున్న ప్రశ్న ఒకటే, హార్మోజ్ మూసివేతతో యుద్ధం మళ్ళీ మొదటికి వచ్చిందా? ఖచ్చితంగా అవుననే అంటున్నాయి అంతర్జాతీయ వర్గాలు. ఒక పక్క శాంతి వచనాలు పలుకుతూనే మరో పక్క వెన్నుపోటు పొడుస్తున్నారన్నది ఇరాన్ వాదన. ఇరాన్ వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్తో ఇప్పుడు అమెరికా రక్షణ దళాలు అలర్ట్ అయ్యాయి. ఒకవేళ బలవంతంగా హార్మోజ్ సంధిని తెరవడానికి అమెరికా ప్రయత్నిస్తే అది నేరుగా అమెరికా ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీస్తుంది. అదే జరిగితే మిడిల్ ఈస్ట్ మొత్తం బూడిద కుప్పగా మారడం ఖాయం. ఇన్ని నెలల పాటు జరిగిన శాంతి చర్చలన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోయాయి. కథ మళ్ళీ వార్ జోన్ మొదటి పేజీకి చేరుకుంది. శాంతి కపోతం ఎగరవలసిన ఆకాశంలో ఇప్పుడు మళ్ళీ క్షిపణులు దూసుకుపోతున్నాయి. హార్మోజ్ జలసంధి మూసివేతతో ఇరాన్ ఇచ్చిన ఈ పవర్ఫుల్ వార్నింగ్ ఎటు దారి తీస్తుందో అని యావత్ ప్రపంచం కూడా ఇప్పుడు భయంతో వణిగిపోతుంది.